ఇక విజయవాడలో మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు సిఐడికి బదిలీ చేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ కేసుకు సంబంధించిన వివరాలేంటి? ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడు మత్తయ్య గత కొంతకాలం నుంచి ఏసీపీ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే గత 5 రోజుల క్రితం అన్యోన్య రీతిలో విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో మత్తయ్య ప్రత్యక్షం కావడం, తర్వాత వెంటనే ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వీరు ప్రధానంగా సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర పోలీసు అధికారుల పైన ఒక ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఒక 5 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధానంగా మత్తయ్య కొన్ని ఆరోపణలు చేశాడు. ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వ పోలీస్ అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నారు, తనను వ్యతిరేకంగా, బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని చెప్పి మత్తయ్య ఏదైతే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారో, అయితే ఫిర్యాదు పైన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ వెంటనే కేసు కూడా నమోదు చేసి 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే దీన్ని ఏదైతే ఇప్పుడు వస్తున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసుని మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు దీన్ని మొత్తాన్ని కూడా సిఐడి బదిలీ చేయాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బదిలీ చేస్తూ కూడా ఒక సమాచారాన్ని సిఐడి చీఫ్ తిరుమలరావు కూడా ఒక సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సిఐడి చీఫ్ కొద్దిసేపు క్రితమే ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కూడా కలిసినట్లుగా ఒక సమాచారం. అయితే ఈ కేసులో ఫర్దర్ గా మత్తయ్య ఇచ్చిన కన్ఫెషన్ ని, మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ని ఏ విధంగా సిఐడి తీసుకుంటే తర్వాత ఒక కేసులో 4వ నిందితుడిగా ఉన్న మత్తయ్య ఫిర్యాదుని ఏ విధంగా పరిగణలో తీసుకుంటుంది, దీనిపైన ఏ విధంగా విచారణ చేస్తుందని ఒక సందేహం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులో పూర్తిగా ఓటుకు నోటు కేసు సంబంధించి పూర్తిగా కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఒక నిందితుడే ఫిర్యాదు ఇస్తే దాన్ని అటు ఆంధ్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి దాన్ని సిఐడి బదిలీ చేయడం పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రమేష్.